45 కిలోవాట్స్ బ్యాటరీ ఇది మొత్తం. అండ్ ఓన్లీ బ్యాటరీ వెయిట్ వచ్చేసి 300 కేజీస్ ఉందన్నమాట. ఓ మై గాడ్, అంటే ఓన్లీ బ్యాటరీ వెయిట్ వచ్చేసి 300 కేజీస్ వెయిట్. ఓకే ఓకే. సో అంటే దాంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటారు, అంటే అంత వెయిట్ పెట్టి చేయడానికి? బ్యాటరీ కదా, రెగ్యులర్గా మనం మన కార్లో వాడేది 12 వర్డ్స్ కానీ 18 వర్డ్స్ కానీ అలా వాడతాం. బట్ ఇది 45 కిలోవాట్స్ బ్యాటరీ అనమాట. సో దానివల్ల మనకి వెయిట్ ఎక్కువ పడుతుంది. అండ్ ఎంటైర్ వెహికల్ టోటల్ 6.5 టన్ వెహికల్ ఇది. ఓకే, 6.5 టన్ వెహికల్. ఓకే. ఎంటైర్ పవర్ మొత్తం కూడా ఈ బ్యాటరీ నుండే జనరేట్ అవుతుంది. అండ్ యూజువల్లీ మన కార్స్లో ఏంటంటే ఫ్రంట్ వీల్ యాక్సెల్ ఉంటుంది, అంటే స్టీరింగ్ తిప్పితే మనకి ఫ్రంట్ వీల్ తిరుగుతుంది. బట్ మనకి ఈ కార్లో స్పెషల్ ఏంటంటే ఈ బ్యాక్ వీల్ మాత్రమే స్టీరింగ్ కంట్రోల్లో మూవ్ అవుతుంది అన్నమాట. సో మనకి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఇవి వచ్చేసి స్టీరింగ్ యాక్సెల్ మోటార్స్ ఇవన్నీ. సో ఈ హైడ్రాలిక్ మోటార్స్ ఇవి స్టీరింగ్ రొటేట్ అవ్వడానికి.